యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా ఇప్పుడు ఇద్దరు విలన్లు నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ విలన్ ట్విస్ట్ మామూలుగా ఉండదని అంటున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా నటిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు విలన్లు కూడా ఇద్దరు ఉంటారని తెలుస్తుంది. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఉండగా ఇప్పుడు యానిమల్ అబ్రార్ కూడా జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. యానిమల్లో క్రూరమైన విలన్ పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్ ఇప్పుడు దేవరాలో కూడా నటించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ బాబీ డియోల్ కు కథ వినిపించాడని, దేవర మొదటి భాగం క్లైమాక్స్ లో ఆయన పాత్ర ట్విస్ట్ ఇస్తుందని, ఆ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని, బాబీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ లెక్కన సెకండ్ పార్ట్ లో బాబీ డియోల్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని మాట. ఇదే నిజమైతే దేవర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక 2 భాగాలుగా రాబోతున్న దేవర ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. దేవర షూటింగ్ కంప్లీట్ అవగానే వార్ 2లో జాయిన్ అవ్వనున్నాడు తారక్. ఈ 2 సినిమాలపై టైగర్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. మరి దేవర వార్ 2 ఎలా ఉంటాయో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.